బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీగా గుట్కా ప్యాకెట్స్ ను పట్టుకున్నారు పోలీసులు. 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బేకరీలపై పోలీసులు దాడులు చేశారు. బేకరీల మాటున గుట్కా దందాను వ్యాపారులు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. పుల్లారావు, సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో భారీగా గుట్కా ప్యాకెట్లను అయితే బేకరీల్లో పట్టుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లాలో మాత్రము ఈ యొక్క అక్రమ గుట్కా వ్యాపారం అనేది యథేచ్ఛగా కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈ మధ్య అక్రమ గుట్కా వ్యాపారస్తులు మాత్రం చాలా తెలివి మీరారని చెప్పవచ్చు. వారు అనేక రకమైన ఎత్తుగడలు వేస్తూ తమ యొక్క వ్యాపారాన్ని మాత్రం విస్తరించుకుంటూ పోతున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా ఈ రోజు పోలీసులు తెలిపిన జారులో కూడా అదే విషయం అనేది పట్టబయలు కావడం జరిగింది. గతంలో గుట్కా ప్యాకెట్లు అనేది పాన్ షాపుల వద్ద అదేవిధంగా కిరాణా షాపులలో దొరుకుతున్నాయని చెప్పేసి కూడా రూఢి కావడం జరిగింది. సో ఆ సమయంలో పోలీసులు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడము, ఆ గుట్కా విక్రయిస్తున్నటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ యొక్క గుట్కా వ్యాపారస్తులు మాత్రం చాలా తెలివి మీరి బేకరీలలో ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుని ఆ విధంగా బేకరీల్లో గుట్కా ప్యాకెట్లను పెట్టేసి దానికి సంబంధించిన నోట్స్ మొత్తం దింపేసేసుకుని వాళ్ళు వ్యాపారాన్ని మాత్రం విస్తరించుకుని పోతున్నారు. ఈ రోజు నిన్న పోలీసులు ఈ విషయాన్ని అంటే సమాచారం అనుకున్న పోలీసులు ఈ విషయానికి సంబంధించి దృష్టి జరిగింది. నిన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచు బేకరీ అనే బేకరీపై ఒక్కసారిగా పోలీసులు దాడి చేయడం జరిగింది. పట్టణ సిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క దాడులు నిర్వహించగా దాదాపు 10 లక్షల రూపాయల విలువ గుట్కా ప్యాకెట్లు మాత్రం వారు స్వాధీనం చేసుకున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఈ గుట్కా వ్యాపారం ఈ విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ముఖ్యంగా బేకరీల మాటన ఈ గుట్కా వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పోలీసులు కేవలం ఆ యొక్క మంచి బేకరీ మాత్రమే కాకుండా ఇతర బేకరీలపై కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే పోలీసులు దాడులు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని సమాచారం అందుకున్న కొంత గుట్కా వ్యాపారులు మాత్రం తెలివిగా ఆ గుట్కా ప్యాకెట్స్ అంటే గుట్కా ఉన్నటువంటి ఆ యొక్క బస్తాలను కూడా పక్కదారి పట్టిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. కాకపోతే పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచేసి ఆ యొక్క గుట్కా ప్యాకెట్లు ఎక్కడున్నా సరే ఎవరు విక్రయిస్తున్నా సరే వాటిని పట్టుకొని వారిని అదుపులో తీసుకోవాలని చెప్పి మాత్రం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. రైట్ పుల్లారావు, బేకరీ షాప్ల యజమానులు ఏమంటున్నారు ఇలా గుట్కా ప్యాకెట్లు స్వాధీనంపై? ఎందుకని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏమంటారు? ఇక గుట్కా వ్యాపారం అనేది యథేచ్ఛగా అంటే పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాల నిషేధం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ గుట్కా కానీ అదేవిధంగా గంజాయి తదితర మొత్తం కూడా ఎక్కడ కూడా బయటకు పొక్కనేయకుండా అనేక రకమైన పోలీసులు నిఘా పెట్టడం మాత్రం వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు బేకరీలో ఈ విధంగా గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ బేకరీలలో కేవలం తినుబండారాలు అంటే స్వీట్స్ ఇటువంటివి ఉంటూ జరిగింది. సో ఇక్కడ ఈ విధమైనటువంటి గుట్కాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ అమ్మకాలు జరగవని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు. కాకపోతే ఇదే విషయానికి అంటే బేకరీలో ఇటువంటి వ్యాపారం జరుగుతున్నట్టు కూడా బయటికి పొక్కే అవకాశం లేదని చెప్పి భావించేసి వ్యాపారస్తులు ఈ విధమైనటువంటి వ్యాపారానికి సంబంధించి తెరలేపారని చెప్పవచ్చు. కాకపోతే ఈ విధంగా బేకరీలో ఈ రోజు ఈ గుట్కా ప్యాకెట్లు ఎప్పుడైతే పట్టుకున్నారో దానికి సంబంధించిన బేకరీ యజమానులు పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా కొంతమంది వ్యాపారస్తులతో మేము కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు వెల్లడించినట్లు వాళ్ళ విచారణలో తేలినట్లు కూడా మనకు తెలియవస్తుంది. ఎవరైతే ఈ విధంగా అక్రమ వ్యాపారానికి పూనుకున్నారో వారిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారు చెప్పినటువంటి పేర్ల ప్రకారం అంటే ఈ గుట్కా బయట తీసుకొచ్చి విక్రయాలకు వీళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని పట్టుకునే పనిలో మాత్రం పోలీసులు నిమగ్నమయ్యారు. థ్యాంక్ యూ పుల్లారావు.